శ్రీమన్నారాయణ అందరికీ మెంతి కూర ఎగ్ చేస్తున్నాను. ఆయిల్ వేస్తున్నా. కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, పసుపు, పచ్చిమిరపకాయ, కూర. మెంతికూర ఆయిల్లోనే, మెంతికూర అంతా ఆయిల్లోనే వేపుకోవాలి. మెంతికూర ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి వచ్చేస్తుంది. ఇది కొంచెం వేగాక ఉల్లిపాయలు వేసుకుందాం. మెంతికూర వేగింది, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు కూడా బాగా వేగాలి. వేగితే దగ్గరకు వచ్చేస్తాయి ఉల్లిపాయలు. ఉల్లిపాయ మెత్తబడడానికి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేస్తాను. కలిపేసి మూత పెట్టేస్తాను. దాంట్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి ఉల్లిపాయ వేగిపోతుంది. ఉల్లిపాయ వేగిపోయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. రెగ్యులర్గా వేసుకునే మసాలాలు: ఉప్పు, కారపొడి, నువ్వుల పొడి, ధనియాల పొడి. ఇవి వేసి కలుపుకొని ఇది మాడకుండా ఉండడానికి కొన్ని నీళ్లు పోసుకుందాం. మసాలాలు మాడకుండా ఉండడానికి కొన్ని నీళ్లు. కొంచెం ఉడకాలి ఇది. కొంచెం చింతపండు పులుసు, కొంచెం సరిపోతుంది. కొంచెం ఇది ఉడికి నూనెను వదిలేయాలి. నూనె వదిలేసింది. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు, కారం, మసాలాల టేస్ట్ చూసుకొని బాయిల్డ్ ఎగ్స్ కట్ చేసి పెట్టుకున్నాను, వాటిని వేస్తున్నాను. దీంట్లోకి 3 బాయిల్డ్ ఎగ్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ సరిపోయాయండి. సూపర్గా ఉంది. సూప్ అంతా మంచిగా వచ్చింది. ఇప్పుడు 3 గుడ్లు కట్ చేసి పెట్టుకున్నాను, వాటిని వేస్తున్నాను. ఈ కూరలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఎగ్గు పడితే చాలు. ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా ఒక 2 మినిట్స్ అంతే మూత పెట్టి ఉంచేస్తాను. స్టవ్ కట్టేశాను. చాలా బాగుంటుంది. రెడీ అండి, మెంతి బాయిల్డ్ ఎగ్ కర్రీ. జై శ్రీమన్నారాయణ అందరికీ.